నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కూతురంటే కూతురే. మరి కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సంతోషం సుఖం ఏది చూసుకోకుండా దీని మీదే 30 సంవత్సరాల నుంచి ప్రాణాలన్నీ పెట్టుకొని ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికింది ఈ మాటలు వినడానికేనా అంటూ గుండెల విసేలా ఏడవసాగింది. అక్క ప్లీజ్ ఏడవకు, దాని మాటలు పట్టించుకోవద్దు అంటూ భారతి కళ్ళు తుడుస్తూ కౌగిలించుకుంది రాణి. ఒక వారం తర్వాత రాణి బస్ ఎక్కుతూ, అక్క నువ్వేమీ పట్టించుకోవద్దు, అది ఇంకా చిన్నపిల్ల, నీకు వీలైనప్పుడల్లా మా ఇంటికి వచ్చేయి అంది. ఆ రాత్రి పడుకునుండగా కూతురి మాటలు గుర్తుకొచ్చి గతమంతా కళ్ళ ముందు తిరగసాగింది. అప్పుడే పెళ్లి చూపుల కార్యక్రమం అయిపోయి అబ్బాయి వారి తరపు వారు ఆటోలెక్కి వెళ్ళిపోయారు. అనసూయ భర్త రాఘవయ్యతో కలిసి వెనుదిరిగి ఇంట్లోకి అడుగులు వేసింది. అమ్మా, అక్కకి రంగారావు నచ్చలేదట అంది గదిలో నుంచి బయటకొచ్చిన భారతి చెల్లెలు రాణి. ఏమైందట ఆ అబ్బాయికి? చిరాకుగా అంది అనసూయ కూతురు భారతిని చూసి. చూస్తే తాగుబోతులాగా ఉన్నాడు, చూపులు కూడా బాగోలేవు, నాకొద్దు అంది భారతి కోపంగా. సరేలే పోనీలే అమ్మడు, వేరే సంబంధం చూద్దాం అన్నాడు రాఘవయ్య ప్రేమగా. చాలే సంబరం, ఊరుకోండి, మీరిచ్చే కట్నాలకి ఇంతకంటే గొప్ప సంబంధాలు ఎక్కడొస్తాయి? పేకాటకి డబ్బులన్నీ తగలేకుండా ఉండుంటే కాస్తో కూస్తో ఇవ్వగలిగే వాళ్ళం అంది గయ్యన అరుస్తూ. ఆ మాటతో బయటకు వెళ్ళిపోయాడు రాఘవయ్య. అమ్మా వినవే అంది భారతి నిస్సహాయంగా బాధతో. నోరు మూసుకో, సినిమా హీరోలు వస్తారా ఏమిటి? నీ తర్వాత 3 ఉన్నారు ఇంకా పెళ్లికి పెద్దగా అరిచింది అనసూయ. అందులో ఒక తల్లి అసహాయత కోపం కనపడుతూ ఉంది. అది విని భారతి గుండెల్లోంచి దుఃఖం ఎగదన్నింది. ఆ నెలలో ఒక ముహూర్తంలో భారతికి రంగారావుతో వివాహం అతి మామూలుగా వెంకటేశ్వరుడి గుడిలో జరిగిపోయింది. అత్తారింట్లో కడుగుపెట్టింది భారతి. ఇంటి ముందు ఆటో రిక్షా ఒక పక్క నిలిపుంది. ఇల్లంతా వస్తువులు చిందరవందరగా పడున్నాయి. 3 గదుల ఇల్లది. పొలం గట్టున చిన్నగా కట్టారు. ఇంటి కప్పు వైపు పైకి చూసింది. అక్కడక్కడా పెంకులు పగిలిపోయి అందులో నుంచి సూర్యరశ్మి నేల మీదకి ప్రసరిస్తూ ఉంది. రాత్రి అత్తామామలు తినేసి పడుకుండిపోయారు. ఇంట్లోకొచ్చిన కాసేపటికే బయటకు వెళ్ళిపోయిన భర్త కోసం ఎదురు చూస్తూ మంచం మీదే పడుకుంది భారతి. ఊరికి దూరంగా ఉన్న సావిత్రి ఇంట్లో నుంచి తల జుట్టు సరిచేసుకుంటూ బయటకొచ్చాడు రంగారావు. జాగ్రత్తగా వెళ్ళు అని తలుపేసేసుకుంది సావిత్రి. మెల్లగా అడుగులేసుకుంటూ ఇంటి దారి పట్టాడు రంగారావు. ఊరంతా సర్దుమడిగింది. అక్కడక్కడ కుక్కలు మురుగుతున్నాయి. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. జేబులో నుంచి సిగరెట్ తీసి కాలుస్తూ ఇంటి ముందు తలుపు కొట్టాడు. అప్పుడే మాగన్నుగా నిద్రపోయిన భారతి తలుపు చప్పుడుతో ఉలిక్కిపడి నిద్రలేచింది. వెంటనే గబగబా వెళ్లి తలుపు తీసింది. లోపలికి అడుగుపెట్టిన రంగారావు కాస్త తూలి సంభాళించుకొని వెళ్లి మంచం మీద పడుకున్నాడు. భోజనం వడ్డించనా అంది. అవసరం లేదు అని పక్కకు తిరిగి పడుకున్నాడు రంగారావు. అతని నోటి నుంచి నాటుసారా వాసన గబాళించింది. వంటింట్లో అన్నీ సర్ది బాటిల్లో నీళ్లు తీసుకొని గదిలోకి వెళ్లి చూసింది భారతి. బెల్లకిలా పడుకుని గురక పెడుతూ నిద్రపోతున్నాడు రంగారావు. నిట్టూర్చి నీళ్ల బాటిల్ పక్కన పెట్టి పెళ్లి చీర సర్దుకొని పక్కలో ఒరిగింది. అర్ధరాత్రి మీద పడిన బరువుకి మెలకు వచ్చింది. 10 నిమిషాల తర్వాత తన కోరిక తీర్చుకుని పడుకున్న భర్త వైపు చూసింది. ఉదయం లేచి బయటకొచ్చేసరికి అత్తమ్మ ఎదురొచ్చింది. కోడలి వైపు చూసి పశువులకి దాణా గడ్డి పెట్టు, ఆ తర్వాత అక్కడున్న గిన్నెలు కడుగు అంది. పనులన్నీ పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకోగానే ఒళ్ళంతా మంటలు మొదలయ్యాయి. అప్పుడే గుర్తొచ్చింది ఎంత వారించినా వినకుండా భర్త గోళ్లతో రక్కి పళ్లతో కొరికిన విషయం. అన్నం తిని బయటకు వెళ్ళిపోయాడు రంగారావు. అత్త మామగారు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది భారతి. ఇంటి బయటకొచ్చి నిలబడి చుట్టూ చూసింది. దూరంగా ఊరు కనపడుతోంది. ఇరుగు పొరుగు ఎవ్వరూ లేరు. లోపలికి వెళ్లి టీవీ ముందు కూర్చుంది. పాత టీవీ కావడంతో సరిగ్గా కనబడడం లేదు. లేచి ఇల్లంతా శుభ్రం చేయసాగింది.
సాయంకాలం వంట చేసి అత్తామామ తిన్న తర్వాత బయట మెట్ల మీద కూర్చుని చీకట్లో భర్త కోసమే ఎదురు చూడసాగింది. చల్లగా చలి మొదలయ్యింది. కొంగు వంటి నిండా కప్పుకొని ఆలోచించసాగింది. పెళ్ళి భర్త గురించి ఎన్ని కలలు కన్నాను, అసలు వైవాహిక జీవితం అంటే ఇంతేనా అనుకుంది. కానీ అంతలోనే గతేడాది పెళ్ళైన వాణి గుర్తుకొచ్చింది. వాణి ఎంతో ఆనందంగా ఉందిగా, పైగా తను అందంగా కూడా ఉండదు. మరి నాకెందుకు ఇలాగా? నేను అందంగా కూడా ఉన్నాను, మరి భర్త అస్సలు మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు అని ప్రశ్నించుకోసాగింది. అందరూ తన అందాన్ని పొగిడేవారు ఒకప్పుడు, కానీ భర్తకు తనెందుకు నచ్చలేదు, ఎందుకు పట్టించుకోడు అనుకుంది. చీకటి పడింది. చాలాసేపు ఎదురు చూసి చూసి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకోగానే నిద్రతో కళ్ళు మూసుకుపోయాయి. మంచి నిద్రలో ఉండగా ఊపిరి పట్టేసినట్టయి మెలకు వచ్చింది భారతికి. సగం నిద్రలో ఉంది, ఏమీ తెలియడం లేదు. కొద్దిసేపట్లోనే అర్థమైంది పైన పడింది భర్త అని. భర్త బరువు తట్టుకోలేక కాస్త పెనుగులాడింది. కదలకు అన్నాడు రంగారావు. 2 రోజులుగా స్నానం లేని అతని ఒంట్లో నుంచి దుర్గంధం భరించలేకుండా ఉంది. అతని శ్వాస సారా వాసనను వెదజల్లుతోంది. తన పశువు అంచ ఎప్పటిలాగానే తీర్చుకొని లేచి పక్కకు తిరిగి నిద్రపోయాడు. పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసుకొని బకెట్లో వేడినీళ్లు పోసి రంగారావు దగ్గరకు వెళ్ళి నీళ్లు పెట్టాను, స్నానం చెయ్యండి అంది భారతి. చిరాకుగా చూశాడు భార్య వైపు. ఎందుకు? స్నానం చేయకుంటే నాతో పడుకోవా అంటూ వెకిలిగా నవ్వాడు. మాట్లాడకుండా వెళ్ళిపోతున్న భార్యను చూసి అందంగా ఉన్నాను, చదువుకున్నాను అని నా దగ్గర వేషాలు వేయకు అన్నాడు. వెనుదిరిగి భర్త వైపు బాధగా చూసింది భారతి. కట్నం ఇవ్వకపోయినా పోనీలే అని చేసుకున్నాను, అది మరవకు అన్నాడు పళ్ళు నూరుతూ. వారం తర్వాత ఒకరోజు పోస్టులో ఉత్తరం వచ్చింది అంటూ పోస్ట్ మ్యాన్ అరిచాడు. వెళ్లి తీసుకొని చూసింది. పైన తన పేరే ఉండడంతో సంతోషంగా విప్పి చదవసాగింది. పూర్తి చేసిన తర్వాత ఆమె మొహంలో రంగు వెలిసిపోయింది. ఆ రోజు రంగారావు తొందరగా ఇంటికొచ్చాడు. ఆ వచ్చిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది. అది చదివి, ఇంతకు వీడెవడు అన్నాడు కోపంగా రంగారావు. నాకు తెలియదండి అంది భారతి. తెలియకుంటే నీకు ప్రేమలేక ఎందుకు రాస్తాడు చెప్పు? ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? కాస్త గట్టిగా అరిచాడు. భయంతో అతడిని చూసి, నిజంగా తెలియదు నాకెవరో, ఎవరు రాశారో నాకు అర్థం కావడం లేదు అంది. ఆమె మొహంలో కంగారు భయము చూసి మనసులోనే నవ్వుకున్నాడు రంగారావు. సంతోషాన్ని అణుచుకుంటూ బయటకి మాత్రం కోపంగా చూసి, ఇవి ఉన్నాయన్నమాట, ఇంకా ఎన్ని కళ్ళున్నాయో నీ దగ్గర అన్నాడు అదో రకంగా చూస్తూ. అయ్యో అవేం మాటలండి, నాకు అలాంటివేవీ లేవు అంది ఆందోళనగా. రేపు మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి చెప్తాను ఇలాగైతే అన్నాడు బెదిరింపుగా. స్నానానికి నీళ్లు తోడనా? 4 రోజులైంది స్నానం చేయకుండా అంది. నా బదులుగా నువ్వు చేస్తున్నావుగా, త్వరగా రా, మొగుడున్నాడని అక్కడే ఆలస్యం చేయకు అని పడక గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రతి రాత్రి జరిగే ఆ భయంకర నరకానికి మనసుని గట్టి చేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది భారతి. ఆ నెలంతా అదే విధమైన ఉత్తరాలు రావడం, అవి చూసి రంగారావు వెర్రెత్తిపోయి అరవడము జరిగింది. ఒకరోజు ఎందుకో కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. ఏమీ తినకుండానే పగలంతా అలాగే పడుకుంది భారతి. కాసేపట్లో కడుపులో తిప్పి వాంతులు కూడా మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది భారతికి, తనకు 1 రోజులుగా నెలసరి రాలేదని. మనసంతా దిగులు అలుముకుంది. మెల్లిగా కడుపు నిమురుకుంది. ఆ రాత్రి రంగారావు భోజనం చేస్తూ ఉండగా మెల్లిగా చెప్పింది. అతని మొహంలో సంతోషం కనపడనే లేదు. ముభావంగా అన్నం తిని లేచి వెళ్లి పడుకున్నాడు. భారతి గుండెలు బరువుగా ఉన్నాయి. పడుకుని ఆలోచిస్తూ ఉన్న భర్త పక్కలో పడుకుని కళ్ళు మూసుకుంది. అప్పుడన్నాడు రంగారావు, ఎన్నో నెల అని. 1వ నెల అని చెప్పింది. ఇంతకీ నీ ప్రేమికుడికి చెప్పావా ఈ విషయం అన్నాడు ఎక్కసంగా. ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ కళ్ళు మూసుకుంది. పట్నం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం అన్నాడు పైన ఇంటి కప్పును చూస్తూ. సరే, ఎప్పుడు వెళదాం? మందులు కూడా వాడాలి కదా అంది తృప్తిగా. మందులు అవసరమేం లేదు, కడుపు తీసేయడానికి మందులెందుకు అన్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది భారతి. ఎందుకు అంది నీరసంగా. ఆమె గొంతులో ఎక్కడా బలం లేదు. నాకిప్పుడే పిల్లలు అవసరం లేదు అన్నాడు కర్కశంగా. పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఉదయాన్నే మెలకు వచ్చి తనకొస్తున్న ఉత్తరాల గురించి ఆలోచించసాగింది.
కాసేపటికి వెళ్ళి ఆ ఉత్తరాలన్నీ తీసి మళ్ళీ చదవసాగింది. వాటిపైనున్న పోస్ట్ ఆఫీస్ స్టాంపు చూసింది. రెండు వైపులా ఒకే ఊరి స్టాంపులున్నాయి. అప్పుడొచ్చింది అనుమానం. రంగారావు రాసుకుంటున్న లెక్కల పుస్తకం తీసి చూసి విస్తుపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఉత్తరాల దస్తూరి, రంగారావు దస్తూరి పూర్తిగా ఒకేలా ఉంది. గబగబా వెళ్ళి రంగారావు ముందు ఆ రెండూ పెట్టి, చూడండి, ఇవి మీరే రాశారు కదూ అంది. వాటిని తేరిపారా చూసి లేచి నిలబడి పెద్దగా అరుస్తూ భారతి చెంప పగిలేలా అరచేతిని గట్టిగా విసిరాడు. ఆ దెబ్బ తాకిడికి కెవ్వున అరిచి దూరంగా కింద పడిపోయింది భారతి. ఆ అరుపులకి పరిగెత్తుకొచ్చిన రత్తమ్మ కోడల్ని లేపి బయటకు తీసుకెళ్ళింది. మెట్ల మీద అత్తను పట్టుకుని చాలాసేపు ఏడ్చింది భారతి. 10,000 పడేసి లాయర్తో డివోర్స్ పేపర్ తెప్పించగలను, ఏమనుకుంటున్నావో అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు రంగారావు. అత్తమ్మా, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. సరేనమ్మా, పెళ్లి చేస్తే వీడు బాగుపడతాడు అనుకున్నాం, మాదే తప్పు, నిన్ను బస్ ఎక్కిస్తాను, వాడికి నేను చెప్తానులే, జాగ్రత్త. ఒత్తి మనిషివి కూడా కాదు, కొద్ది రోజులుండి వచ్చేయమ్మా, ఈలోగా వాడికి కూడా తెలిసొస్తుంది అంది నోట్లో కొంగు పెట్టుకొని. ఆ రోజు అన్నం తిని బస్సు ఎక్కి కూర్చొని అది కదలగానే వెనక్కి వెళ్ళిపోతున్న ఊరిని, బస్సు టైర్లని దుమ్ములో నుంచి చూడసాగింది. ఇంట్లోకి అడుగు వేసి బ్యాగు, సూట్ కేసు ముందు గదిలో పెట్టగానే తల్లి వంటగదిలో నుంచి వచ్చి చూసి, ఏంటే ఇలా చెప్పపట్టకుండా వచ్చేసావు అంది. కూతురు మొహం చూడగానే ఆమె మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. తల్లిని బాధగా చూసింది భారతి. ముందు నాకు కాస్త అన్నం పెట్టు అంది. పళ్ళెంలో పెట్టిన అన్నం కడుపు నిండా తిని చాప పరుచుకుని పడుకుంది భారతి. నెల తప్పింది అంది తల్లి వైపు చూసి. అదేమిటే అలా చెప్తావు, ముందు కాస్త దాని నోట్లో కాస్త పంచదార వేయండి అంది కూతుళ్ళను చూసి. అదేమీ అక్కర్లేదు అంది నీరసంగా. ఏమైందే, బావ రాలేదా అని అడిగింది రమ్య భారతి భుజం పట్టుకొని. అంతలోనే రాఘవయ్య ఇంటికొచ్చాడు. తండ్రిని చూడగానే వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది భారతి. ఎప్పుడొచ్చావమ్మా, అంతా బాగేనా అని తలనిమిరాడు. ప్రేమ, ఆప్యాయత కరువైపోయిన భారతి గుండె ఆ మాటతో కరిగిపోయి తండ్రిని గట్టిగా పట్టుకుని రోధించసాగింది. ఏనాడు కూతురు కన్నీళ్లని ఆ విధంగా చూడని తండ్రి గుండెలు జారిపోయాయి. ఏమైందిరా, ఏమైందమ్మా చెప్పు, ఏడవకు, నా తల్లి కదూ అని సముదాయించాడు. అతని గుండె కూడా నీరైపోయింది. నెల తప్పిందనగానే కొట్టాడు నాన్న, డివోర్స్ ఇస్తానన్నాడు, రోజు నరకమే అంటూ వివరంగా చెప్పసాగింది. అవి విని అక్కడున్న కుటుంబం మొత్తం కొయ్యబారిపోయింది. అనసూయ కాళ్లల్లో నీరసం వచ్చి కింద కూలబడింది. ముందుగా తేరుకున్న రాఘవయ్య, నువ్వేం బాధపడకు తల్లి, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను అని భారతికి చెప్పి వెనక్కి భార్య వైపు తిరిగి, రేపు డాక్టరమ్మ దగ్గరకు తీసుకెళ్లి ఆరోగ్యం చూపించి ఏమేం మందులు వాడాలో రాయించుకో అన్నాడు. తండ్రి మాటలు విన్న భారతి బరువుగా ఊపిరి పీల్చుకుంది. భారతికి ఒక నెల రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు పొద్దున్నే విడాకుల నోటీస్ అందుకుంది భారతి. అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ భారతి ముందు కూర్చొని ఆలోచిస్తున్నారు. అతను కావాలనే నన్ను హింసిస్తున్నాడు, వారం పాటు స్నానం చేయడు, కొన్ని రోజులు పళ్ళు కూడా తోముకోడు, పశువులాగా మీద పడి నరకం చూపిస్తున్నాడు, నేను బ్రతకలేను నాన్న, మీకు బరువైతే చెప్పండి, ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోతాను అంది భారతి. అలా అంటే ఎలాగే, ఇంకా 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు కావాలి అంది అనసూయ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా, తొందరేం లేదు, నువ్వే ట్రైన్ కింద పడిపోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు రాఘవయ్య కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ. అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఎలాగా అంది అనసూయ. ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడంది అనసూయ, 2వ నెలే కదా, ఎవ్వరికి తెలియకుండా తీయించేద్దాం. కూతురు కళ్ళల్లోకి చూడకుండా అంది. పుట్టిన బిడ్డను నేనే పెంచుకుంటాను అంది భారతి దృఢమైన స్వరంతో. నమ్మలేనట్టుగా చూశారందరూ. అవును, నాతో పాటు నాకు పుట్టిన బిడ్డ కూడా ఉంటుంది, నా బిడ్డను చంపనివ్వను అంది భారతి. డివోర్స్ అయ్యాక బాబో పాపో పుడితే మళ్ళీ నీకు పెళ్లి చేయాలంటే కష్టమమ్మా, లేనిపోని ఇబ్బందులు తేవద్దు అంది అనసూయ కూతుర్ని హెచ్చరిస్తూ. నా పెళ్లితోటే నా బ్రతుకు అయిపోయిందమ్మా, ఇంకో పెళ్లి నాకు అసలు వద్దు, ఇంకొకడితో మళ్ళీ ఈ బాధలు నేను పడలేను, ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, నాకు ఈ జీవితానికి సరిపడే శిక్షే పడింది ఇప్పటికి, మళ్ళీ ఆ వచ్చేవాడితో కొత్త నరకం నా వల్ల కాదు
అని కరాఖండిగా చెప్తున్న కూతుర్ని చూసి సరేనమ్మా అని చెప్పి అందరి వంక చూశాడు రాఘవయ్య, ఎవ్వరూ మాట్లాడొద్దని సైగ చేస్తూ. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగకుండా రివ్వున తిరిగిపోతూనే ఉంది. నాన్న ఇస్తున్న ధైర్యంతో రోజులు గడుపుతోంది భారతి. ఒక రాత్రి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు భారతిని. తెల్లారేసరికి పండంటి అమ్మాయిని ప్రసవించింది. ఇక తన జీవితం ఎలా బాగుపడాలి అని బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంది భారతి. కానీ అది ఇన్నేళ్ల తర్వాత సాధ్యమేనా అని భయపడింది. అది చేయగలనా అని ఆలోచించింది. చెల్లెలు రాణిని పిలిచి, రాణి, నీ డిగ్రీ పుస్తకాలు ఉన్నాయా అని అడిగింది. ఎందుకే అక్క అంది రాణి. 3 సంవత్సరాల డిగ్రీ పరీక్షలు ఒక్కసారే రాసేస్తాను అంది భారతి. అదంత ఈజీ కాదక్క, చాలా కష్టం అంది రాణి అనుమానంగా. రాస్తాను అని దృఢంగా అంది భారతి. ఆమె గొంతులో పట్టుదల చూసి మౌనంగా ఉండిపోయింది రాణి. ఆ పట్టుదలే భారతి జీవితానికి మంచి దారి చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కూతురు పేరు స్వాతి అని పెట్టింది భారతి. దగ్గరలోనే తెలిసిన లెక్చరర్ దగ్గరకు వెళ్ళి కొన్ని సబ్జెక్టులు చెప్పించుకుంది. పాప నిద్రపోయే సమయంలో పుస్తకాలు చదువుకుంటూ ఇంటి పనిలో అమ్మకి సహాయం చేస్తూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది. రాత్రిళ్ళందరూ నిద్రపోయాక కూడా పుస్తకాలు ముందేసుకుని రాస్తూ కూర్చుంటుంది భారతి. మధ్యరాత్రులు అప్పుడప్పుడు రాఘవయ్య వచ్చి చూసి వెళ్ళిపోయేవాడు. భారతి మాత్రం ఎప్పుడూ తన బాధని ఎవ్వరి ముందు వెళ్ళిబుచ్చేది కాదు. తప్పటడుగులు వేస్తున్న కూతుర్ని చూసి అన్నీ మర్చిపోయేది. డిగ్రీ పాస్ అయినట్టుగా ఫలితాలొచ్చాయి. వాటిని చూసి నిర్లిప్తంగా ఉండిపోయింది భారతి. అప్పుడు భారతి తన జీవితంలో బావ రఘు రూపంలో ఒక కొత్త కోణం చూసింది. మరుసటి రోజు వార్తాపత్రికలో పడిన ఉద్యోగ అవకాశాలని చూస్తూ పెన్సిల్తో రాసుకోసాగింది భారతి. ఆ సమయంలోనే ఇంట్లోకి చిరునవ్వుతో అడుగుపెట్టాడు మేనమావ కొడుకు మేనబావ రఘు. అతన్ని చూసి, రండి బావా, అందరూ క్షేమమేనా అంది భారతి. ఏంటలా చిక్కుపోయావు? ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు అన్నాడు రఘు కాస్త బాధగా. జీవితం అంటే అంతే బావా, ఒకసారిలా మరోసారి అలా. కూర్చో, కాఫీ తీసుకొస్తాను అంది నవ్వలేక నవ్వుతూ. అప్పుడే నిద్ర నుంచి లేచి కూర్చున్న కూతుర్ని చేతిలోకి తీసుకొని, నా కూతురు బావా అంది భారతి. ఇలా ఒంటరి జీవితం ఎలా అన్నాడు రఘు. నిర్లిప్తంగా రఘుని చూసింది భారతి. ఎవరూ లేరా ఇంట్లో అన్నాడు. పొలం వెళ్ళారు బావా అంది భారతి. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను నిన్ను అన్నాడు రఘు. అతని గొంతులో తేడా గమనించిన భారతి తీక్షణంగా చూసింది అతడి కళ్ళల్లోకి. సరే, మీ ఆవిడతో కలిసి మాట్లాడతాను ఈ విషయం గురించి అంది. భారతి గొంతులోని కోపాన్ని గ్రహించిన రఘు తత్తరపడి లేచి నుంచుని, మళ్ళీ కలుస్తాను, అలాగైతే నాకు కొంచెం పనుంది అని బయటకు అడుగులు వేశాడు. వెనక్కి చూడకుండా వెళుతున్న అతన్ని చూసి గమ్మత్తుగా నవ్వుకుంది భారతి. ఇంట్లో ఒక్క క్షణం ఆగకుండా అల్లరితో కలియ తిరుగుతున్న చిన్న పాపతో అందరికీ రోజంతా సంతోషంగా గడిచిపోతూ ఉంది. ఎన్నో ఉద్యోగ పరీక్షలు రాస్తూ ఉంది భారతి. కానీ వాటి ఫలితాలు మాత్రం రావడం లేదు. వారం తర్వాత ఇంటికొచ్చిన చిన్ననాటి స్నేహితురాలు లతతో కూర్చొని, మీ ఆఫీసులో ఏదైనా పనుంటే చెప్పు లత అని అడిగింది భారతి. ఉంటాయి, కానీ జీతం చాలా తక్కువగా ఉంటుంది, నువ్వు చేయగలవా అంటూ ప్రశ్నించింది లత. చేస్తాను, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఇలా ఎన్ని రోజులుంటాను అంది భారతి. రేపు కనుక్కొని చెప్తాను అంది లత. 2 రోజుల తర్వాత లత చెప్పినట్టుగానే ఆఫీస్కు బయలుదేరింది భారతి. వెళ్లే ముందు కూతురికి పాలిచ్చి తను బయటకు వెడుతూ ఉంటే గొక్క పట్టి ఏడుస్తున్న కూతుర్ని వెనక్కి తిరిగి చూసి గుండెలు మెలితిప్పుతూ ఉంటే మనసుని గట్టి చేసుకుని ఆఫీస్ వైపు అడుగులు వేసింది. అక్కడ తన అందమే తన శత్రువు అవుతుందని తెలియదు భారతికి. అదొక చిన్న ఫైనాన్స్ ఆఫీసు. అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ చలాకీగా ఉంది భారతి. మధ్యలో గుండెలు బరువెక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్లి కూతురికి పాలిచ్చొచ్చేది. మొదటి నెల గడిచి జీతం చేతిలోకి తీసుకొని ఇంటికి వెళ్ళి నాన్న ముందు పెట్టింది. నీ దగ్గరుంచుకుని నీకు అవసరమైన వాటికి ఖర్చు చేసుకోమ్మా అన్నాడు రాఘవయ్య కూతుర్ని ప్రేమగా చూసి. అతని గుండె కూడా చెరువైపోయింది. బయటకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకొని మొహం దాచుకున్నాడు. 4 నెలలు అలా గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీసులో కంపెనీ ఓనర్ ముందు కూర్చొని ఫైల్స్ ముందు పెట్టింది భారతి. ఒక్క సెకను భారతిని చూసి, మీ కుటుంబ విషయాలు తెలిసి చాలా బాధ అనిపించింది భారతి అన్నాడు జాలిగా ఆయన. తల వంచుకుంది భారతి. ఇంత అందంగా ఉన్నావు, మీ ఆయన అసలు ఎందుకు అలా చేశాడు? అసలు ఏమిటి ప్రాబ్లము
అన్నాడు భారతిని తినేసేలా చూస్తూ. అతని చూపులను గమనించిన భారతి కొంగు సరిచేసుకుంది. రేపు నేను ఇంట్లోనే ఉంటాను, ఒక్కడనే ఉంటాను. మా ఆవిడ లేదు, ఊరికెళ్తోంది. మీరు రాగలరా? రేపు ఆఫీస్కి మీరు రానవసరం లేదు. నీ జీతం రెట్టింపు చేస్తాను. నీకన్నింటికీ నేనుంటాను అన్నాడు చిన్నగా, ఎవ్వరికీ వినపడకుండా వెకిలిగా నవ్వుతూ. అతన్ని భయం భయంగా చూసింది భారతి. ఒక వెర్రి నవ్వు నవ్వి నున్నని బట్టతలను తడుముకొని లావాటి కళ్ళద్దాలను సరిచేసుకుంటున్నాడతను. లేచి నిలబడి ఫైల్ తీసుకుని క్యాబిన్లో నుంచి బయటకొచ్చేసింది భారతి. కాళ్లల్లో బలం కోల్పోయినట్టుగా అనిపించింది తనకి. వెళ్లి తన కుర్చీలో కూలబడింది. మరుసటి రోజు పొద్దున్నే, ఏంటమ్మా ఆఫీస్కి టైం అవుతోంది, చూసుకో అంది అనసూయ కూతురుతో ఆడుకుంటున్న భారతిని చూస్తూ. లేదమ్మా, ఆ ఆఫీస్లో పనిక లేదు, మరోటి వెతుక్కోవాలి అంది తల్లివైపు చూడకుండానే. 6 నెలలు గడిచిపోయాయి. ఏ ఉద్యోగమూ రాలేదు. జీవితం మీద ఆశ పోగొట్టుకుంది భారతి. ఒక రాత్రి తనకు అస్సలు నిద్ర పట్టలేదు భారతికి. పెళ్లికి తాను కన్న కలలు గుర్తొచ్చాయి. చాలాసేపు బాధతో కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అందరూ నిద్రపోయాక వెళ్లి చెరువులోకి దూకేయాలని లేచి నుంచుంది భారతి. మంచాల మీద పడుకున్న చెల్లెళ్లను చూసి చప్పుడు కాకుండా కూతుర్ని చేతుల్లోకి ఎత్తుకుంది. తనతో పాటు ముద్దులొలికే కూతుర్ని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించింది. వదిలేసి తాను చచ్చిపోతే తల్లి లేని కూతుర్ని ఎవరు చూస్తారు అనే ఆలోచన వచ్చి ఆగిపోయింది. కూతురుతో పాటే చనిపోవడం మంచిదనుకుని చేతుల్లో ముడుచుకొని పట్టుకున్న కూతుర్ని చూసింది. నిశ్చింతగా నిద్రిస్తున్న కూతుర్ని చూసి మౌనంగా రోదిస్తూ గట్టిగా గుండెలకి హత్తుకుని కూర్చుండిపోయింది. భగవంతుడా, నేను చేసిన పాపం ఏమిటి? నాకేదో ఒక దారి చూపించు అని గోడకు బిగించిన దేవుని పటం చూసి మొక్కుకుని కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. మరుసటి రోజు ఉదయం పోస్ట్ మ్యాన్ తెచ్చిన ఉత్తరం చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నాన్న చేతిలో ఆ ఉత్తరం పెట్టింది. ఎక్కడా, ఏ ఊరిలో అన్నాడు రాఘవయ్య సంతోషంగా. భారతి చెప్పిన వివరాలు విని, అంత దూరం అయితే ఎలాగే, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదమ్మా అన్నాడు దిగులుగా. అన్నీ వింటున్న అనసూయ వచ్చి కూతుర్ని సంతోషంతో వాటేసుకుంది. ఏమీ కాదులే నాన్న, ఎలాగైనా నాది ఒంటరి బ్రతికే కదా అంది నవ్వుతూ. అనసూయ కూతుర్ని పట్టుకొని సంతోషంతో ఏడవసాగింది. బయటనుంచి వచ్చిన చెల్లెళ్ళు కూడా ఆ ఉత్తరం చదివి కళ్ళల్లోని నీళ్లు కారిపోతూ ఉండగా అక్క చేతులు పట్టుకుని, కంగ్రాట్స్ అక్క, చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంతా దేవుడి దయ అని తృప్తిగా కళ్ళు తన కొంగుతో తుడుచుకుంటూ దేవుడి పటం కేసి చూసింది. దేవుడు నవ్వుతూ కనిపించాడు. ఆఫీస్లో కూర్చున్న కాసేపటిలో అక్కడ మొత్తం 5 ఉద్యోగులు, అందులో తనతో కలిపి 2 తప్ప మిగతా అందరూ పురుషులేనని తెలుసుకుంది భారతి. తన పక్క సీట్లో కూర్చున్న సీతను అడిగింది, ఇక్కడ ఇల్లేదైనా కిరాయికి దొరుకుతుందా అని. చిన్నూరు కదా, కష్టం, కానీ కనుక్కుందాం. అంతవరకు కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి, మాకెలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది సీత. సీత ఇంట్లో కొన్ని రోజులుండి ఆ తర్వాత వేరే చిన్న ఇంట్లోకి మారిపోయింది భారతి. వారాంతానికి ఊరికెళ్ళి ఇంట్లోకి అడుగుపెట్టి అనసూయ చేతుల్లో నుండి కూతుర్ని ఎత్తుకుని ముద్దులు కురిపించింది. మరుసటి రోజు టిఫిన్ చేస్తూ, నాన్న, ఇక పాపని తీసుకెళ్తాను అంది అందరి వంక చూస్తూ. తృప్తిగా కూతుర్ని చూసి లేచి వెళ్ళి ఒక కవర్ భారతి చేతుల్లో పెట్టి, ఇదిగో అమ్మా డివోర్స్ కాగితాలు, లాయర్ పంపించాడు అన్నాడు రాఘవయ్య. కవర్ తీసుకుని ఒక నిట్టూర్పు విడిచింది భారతి. రెండో రోజు కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది భారతి. భారతికి ఒక దారి దొరకడం ఇంట్లో అందరికీ ఊరట కలిగినప్పటికీ ఒంటరిగా ఎలా ఉంటుందోనని మనసులో భయం మొదలైంది. భారతి పనిచేసే ఊరు చిన్నదవడం మూలాన పాపని తాను లేని సమయంలో చూసుకోవడానికి రంగమ్మ అనే పెద్దావిడ సులభంగానే దొరికింది. 2 నెలలు ప్రశాంతంగా గడిచిపోయాయి. కానీ అది తుఫాను ముందు ఉండే ప్రశాంతత మాత్రమే. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడయింది. ఎవరు అని తలుపు వైపు చూసింది భారతి. కద్దరు బట్టలు వేసుకున్న ఒక మధ్య వయస్కుడు నవ్వుతూ కనపడ్డాడు. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అడిగింది భారతి. నేను ఈ ఊరి సర్పంచ్ని, నా పేరు రాములు, మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను అన్నాడతను. రండి, లోపలికి రండి అని చెప్పి కుర్చీ వైపు చూపించి కూర్చోమన్నట్టుగా సైగ చేసింది. దర్పం చూపిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాములు.
చెప్పండి, ఏం కావాలి అని అడిగింది భారతి ఎదురుగా ఉన్న ఇంకో కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంటూ. ఏమీ లేదండి, మిమ్మల్ని అలా ఒకసారి పలకరించిపోదామని వచ్చాను అన్నాడు చిన్న చిరునవ్వుతో. అతని వాలకంలో ఏదో తేడా గమనించిన భారతి మొహం కాస్త గంభీరంగా పెట్టింది. ఏదైనా పనుంటే మీరు ఆఫీస్కి రండి అని చెప్పగానే, నాకేమీ అవసరం లేదండి, మీరు కొత్తగా వచ్చారని ఒక్కరే ఉంటారని తెలిసి కలిసి పోదామని వచ్చాను అన్నాడు. అతని స్వరంలో ఏవేవో అర్థాలు గోచరించాయి భారతికి. సరేనండి, నాకు కాస్త పనుంది అంటూ లేచి నిలబడింది భారతి. అలాగేనండి, మీ వారెక్కడా అన్నాడు. సమాధానం చెప్పే ఇష్టం లేనప్పటికీ బలవంతంగా అంది. మా ఊర్లో ఉన్నారు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, ఇదిగోండి నా కార్డు అని వెకిలిగా నవ్వి విజిటింగ్ కార్డు తీసి అక్కడున్న టేబుల్ పైన ఉంచి బయటకు అడుగులు వేశాడు రాములు. అతను బయటకు వెళ్ళగానే ఆ కార్డు తీసి చెత్తబుట్టలో పారేసింది భారతి. ఒకరోజు అనసూయ, రాఘవయ్య ఇద్దరూ భారతి ఇంటి ముందు ఆటో దిగారు. తల్లిదండ్రులతో వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. రేపు మేమిక వెళ్ళొస్తాంరా అన్నాడు రాఘవయ్య భోజనం చేసి కూర్చుంటూ. మళ్ళీ ఎప్పుడొస్తారు నాన్న అంది భారతి. వస్తాంలే కాని ఒక విషయం మాట్లాడదామని వచ్చాం ఇప్పుడు అంది అనసూయ. ఏమిటమ్మా అది అంది భారతి బ్రుకుటి ముడివేసి. ఇలా ఒంటరిగా జీవితం ఎన్నాళ్ళు, నీకు సంబంధాలు వస్తున్నాయి అంది అనసూయ. ఎందుకని? ఉద్యోగం ఉందని వస్తున్నారా? మరి నా కూతుర్ని కూడా చూసుకుంటారా అంది. నీ కూతుర్ని మేం చూసుకుంటాం, దాని గురించి వదిలేసేయి అంది అనసూయ. నాకే పెళ్లి అవసరం లేదు, ఎవరు చూసుకున్నా సరే నా కూతుర్ని బాగా చూసుకుంటారని గ్యారంటీ లేదు. నాకీ జీవితానికి నాకున్న ఆ కూతురు చాలు అంది. రాఘవయ్య మౌనంగా కూర్చుండిపోయాడు. కాసేపటికి మళ్ళీ అంది భారతి. అమ్మా, ఇక మీరు చెల్లెళ్ల పెళ్లి సంబంధాల గురించి ఆలోచించండి, వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చెయ్యండి. నా జీవితం ఇలాగే ఈ చిన్న ఊరిలో ప్రశాంతంగా గడిపేస్తాను అంది. అలాగే ప్రశాంతంగా జీవితం గడుస్తుందని అనుకుంది భారతి. కానీ అలా జరగలేదు. ఒక రాత్రి మంచి నిద్రలో ఉంది భారతి. అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకు వచ్చి లేచి కూర్చుంది. ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. మగత నిద్రలో ఏమీ అర్థం కాక తలుపు వైపు చూసింది. చిన్నగా ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరు అంది. సమాధానం రాలేదు బయట నుంచి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. భారతి అలాగే వెళ్ళి తలుపు తీయకుండానే మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించింది, ఎవరు అని. చిన్నగా గుసగుసగా వినిపించింది. నేనే, రాములుని, తలుపు తీయండి అన్నాడు రాములు. ఏంటి సమయంలో? ఉదయం రండి అని కరుకుగా చెప్పింది. చెప్తాను, ప్లీజ్ తలుపు తీయండి. ఎవ్వరూ చూడ్డం లేదు, మీకెలాంటి భయమో అక్కర్లేదు, కొద్దిసేపుండి వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి అంది భారతి చిరాకుగా. తలుపు దగ్గరే నిలబడి, నిన్ను, నీ కూతుర్ని కూడా బాగా చూసుకుంటాను, తలుపు తీయి అన్నాడు మెల్లిగా. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది భారతి. తలుపు పక్కనుండే కిటికీ తీసి ఊపిరి గుండెల నిండా పీల్చుకొని దొంగ 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 అని అరవసాగింది. బెంబేలెత్తిపోయాడు రాములు. వెంటనే అక్కడి నుంచి పరుగులంఘించుకున్నాడు. పడుతూ లేస్తూ పరిగెత్తున్న అతన్ని చూసి కడుపుబ్బ నవ్వసాగింది భారతి. అలా నవ్వుతూ నవ్వుతూనే కడుపులోంచి ఎగదన్నిన దుఃఖం గొంతులో పెద్ద చప్పుడుతో బద్దలయ్యింది. చుట్టుపక్కల వాళ్ళు తలుపు తీసుకుని బయటకు రాసాగారు. కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది భారతి. ఎవరో తలుపు తీయడానికి ప్రయత్నిస్తుండడం గమనించి దొంగేమోనని భయంతో అరిచాను అని చెప్పింది అందరికీ. కొందరు చుట్టూ చూసొచ్చారు. కాసేపటికి ఎవ్వరూ దొరకకపోవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవ్వరికైనా కాస్త చనువిచ్చి స్నేహంగా మసులుకుంటే కొద్దినాళ్లల్లోనే రెండో పెళ్లి ప్రస్తావన తేవడం, కూతుర్ని ఎక్కడైనా హాస్టల్లో ఉంచేస్తే బావుంటుందని చెబుతూ ఉండేవారు. కొందరేమో కూతురు లేకుండా ఉంటే ఇంకా తేలికగా మంచి సంబంధం వచ్చేదన్నట్టుగా జాలి చూపించేవారు. అద్దంలో చూసుకున్నప్పుడల్లా అందాన్నిచ్చిన దేవుడు కాస్త అదృష్టాన్ని కూడా ఇస్తే ఎంత బావుండేది అని నవ్వుకునేది. మంచి భర్త దొరకడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకునేది భారతి. కూతురు స్వాతి కాలంతో పాటే ఎదగసాగింది. తండ్రి లేని లోటు తెలియకుండా తల్లి తండ్రి తానే అయ్యి కూతుర్ని పెంచసాగింది. కాలంతో పాటు ఎంతో మంది పెళ్లి చేసుకుంటానని వచ్చి ఆ తరువాత భారతి నిరాసక్తతను చూసి వెళ్ళిపోయేవారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. పాత తరం వెళ్ళిపోయింది. నిత్యం పరుగులెత్తే యాంత్రిక జీవనం మొదలయ్యింది.
దేనికి వెరవని అమ్మాయిల రంగుల తరం కానరాసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ తండ్రి లేని లోటు తెలుసుకోసాగింది స్వాతి. వయసుతో పాటు స్వాతిలో అందం కూడా పోగవుతూ వస్తోంది. కూతురికి జీవిత సత్యాలు చెబుతూ కాలేజీ చదువుల వరకు తీసుకెళ్ళింది భారతి. తండ్రి లేడనే విషయం అప్పుడప్పుడు బాధించేది స్వాతిని. అమ్మ తన తండ్రిని వదిలేసి రాకుండా అతడిని మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేస్తే బావుండేది అనుకుంటూ ఉండేది. అలా జరిగితే తన జీవితం ఇంకా ఆనందమయంగా ఉండేది కదా అని ఆలోచించసాగింది. బహుశా తల్లి అందంగా ఉన్నందుకే అలా చేసిందేమో అన్న అనుమానం కూడా వచ్చింది. కూతుర్లని తండ్రులు ఎంత ప్రేమిస్తారో, ఎంత ముద్దు చేస్తారో గమనించసాగింది. అలాంటి ప్రేమించే తండ్రి లేకుండా పోవడానికి కారణం తన తల్లనే అనుమాన బీజం స్వాతి మనసులో కూడా నాటుకుంది. తల్లి తన పట్ల ఎందుకంత క్రమశిక్షణ అనే పేరుతో కఠినంగా ఉంటుందోనని తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండేది స్వాతి. తల్లిని గమనించిన కొద్దీ తన మీద నమ్మకం లేక తనను కూడా ఎక్కడికి ఒంటరిగా పంపడం లేదనే కోపం పెరిగిపోసాగింది. కాలేజీలో చేరే సమయానికి భారతి మాటను ఎదిరించడం అలవాటు చేసుకుంది స్వాతి. కూతుర్లో వస్తున్న ఈ మార్పును గమనించిన భారతి, ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇంతే అని తన మనసుకు తానే సర్ది చెప్పుకొని తనలో తానే నవ్వుకుంది. తండ్రి జీన్స్ ఎక్కడికి పోవు కదా అనుకుంది. కానీ కూతురి మనస్తత్వంతో తనకు భవిష్యత్తులో కలిసే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. ఇంజనీరింగ్ అయిపోయే సమయంలో కాలేజీ క్యాంపస్లో ఉద్యోగం సంపాదించింది స్వాతి. కూతురికి పెళ్లి వయసు రాగానే అంతవరకు ప్రేమలు బాంధవ్యాలు కురిపిస్తూ భారతితో సహాయం పొందిన బంధువులందరూ మెల్లగా మొహం చాటేయసాగారు. అందరి బుద్ధుల్ని గమనించిన భారతి ఒంటరిగానే పెళ్లి ప్రయత్నాలు చేయసాగింది. భారతి ప్రయత్నాలు సఫలమై స్వాతికి తగిన వరుడు దొరకగానే వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులన్నింటిలో భారతికి స్నేహితులు సహాయం చేయసాగారు. వివాహపు తేదీ దగ్గరయ్యే కొద్దీ స్వాతి కొత్త కొత్త కోరికలు తల్లి దగ్గర బయట పెట్టసాగింది. అవన్నీ తనకి శక్తికి మించి భారమైనప్పటికీ వీలున్న చోటల్లా అప్పులు చేసి అన్నీ కొనిపెట్టింది భారతి. అది చూసిన తల్లి అనసూయ, చెల్లెలు భారతికి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ భారతి కూతురు మీద ప్రేమతో అవేవీ వినిపించుకోలేదు. అప్పులన్నీ పోగా మిగిలిన కొద్దిపాటి నెల జీతం చూసుకుని ఇక ఒక్కదాన్నేగా, ఇంత చాలులే, నాకేం ఖర్చులుంటాయి అనుకుంది భారతి. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఆ రోజు స్వాతి నుంచి ఫోన్ వచ్చింది. సంతోషంగా అంది భారతి, చెప్పరా కన్నా, బావున్నావా, టిఫిన్ చేశావా అని. బావున్నానమ్మా, నేను మీ అల్లుడు గారు ఈ నెలలో ఒక టూర్కి వెళదామని ప్లాన్ చేసుకుంటున్నాం. మీ అల్లుడు గారే టూర్కి వెళదాం అంటున్నారే, కాస్త డబ్బులు పంపవే అంది స్వాతి. వచ్చిన జీతం నెలంతా తన ఇంటి ఖర్చులకు కూడా సరిపోవేమోనని భయపడుతూ ఉన్న సమయంలో ఇది వినగానే ఏం చేయాలో అర్థం కాలేదు భారత్కి. ఎంత కావాలమ్మా అంది. 70,000 పంపు, 10 రోజులు టూర్ కదా, సరిపోకపోతే మళ్ళీ ఫోన్ చేస్తా అని లైన్ కట్ చేసేసింది స్వాతి. సరే, ఇంకేంటి విశేషాలు అంది భారతి. అట్నుంచి సమాధానం రాకపోయేసరికి మొబైల్ కేసి చూసి అప్పటికే కూతురు ఫోన్ కట్ చేసింది అన్న విషయం తెలిసి బరువుగా నిట్టూర్చి తన అన్ని బ్యాంకుల ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ పంపించేసింది భారతి. ఆఫీస్ అయిపోగానే ఆటో గురించి నిలబడి ఎదురు చూడసాగింది. ఇంతలోనే భారతికి ఊపిరాడడం కష్టంగా అనిపించింది. అక్కడున్న బెంచీ మీద కూర్చుని బ్యాగులో ఉన్న బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. చిన్నగా చెమటలు పట్టసాగాయి. వెంటనే మొబైల్ తీసుకుని స్వాతికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది కానీ స్వాతి నుంచి సమాధానం రాలేదు. గుండెల్లో ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. చుట్టూ చూసింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని అక్కడ నిలబడి మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కుర్రాడిని పిలిచింది. బాబు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవా ప్లీజ్ అని అడిగింది. నొప్పితో గొంతు పెగలడం లేదు భారతికి. సరేనండి అని ఆ కుర్రాడు దగ్గరలోనే ఉన్న ఆటోని పిలిచి భారతిని కూర్చోబెట్టి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కొన్ని టెస్టులు చేసి గుండె జబ్బు అని తేల్చి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. విషయం తెలిసిన స్వాతి హాస్పిటల్కి వచ్చి డాక్టర్లతో అన్నీ మాట్లాడసాగింది. ఎంత అవుతుంది ఖర్చు, అదే బిల్లు అని అడిగింది. అన్నీ కలిసి దాదాపుగా 2 లక్షలు కావచ్చు అని చెప్పాడు డాక్టరు. లేచి వెళ్ళి భారతి మంచం వద్ద కూర్చొని, అమ్మా 2 లక్షలు అవ్వచ్చంటున్నారు ట్రీట్మెంట్కి, నీ ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు, ఇంకో 50,000 కావాలి, ఉన్నాయా నీ దగ్గర అని అడిగింది.
ఇప్పుడు ఏమీ లేవురా, ఇంకొద్ది రోజుల్లో వచ్చే నెల జీతం 30,000 వస్తాయి కదా అంది. ఎందుకలా? నీ జీతం 1,00,000 పైనే కదా, వస్తున్న జీతం అంతా ఏం చేస్తున్నావో ఏమిటో అంది విసుగ్గా. నీ పెళ్లికి, చదువులకి, చేసిన అప్పులకి వాటన్నిటిని పట్టుకుంటారు కదా, అవి పోను 30,000 వస్తాయి. కళ్ళు మూసుకుని నీరసంగా సమాధానమిచ్చింది భారతి. సరేలే అని చెప్పి కోపంగా లేచి వెళ్ళి అడ్వాన్స్ కట్టింది స్వాతి. 2 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగి కోలుకుంది భారతి. చెల్లెళ్ళు, తల్లి, తండ్రి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్లారు. వద్దంటున్నా వినకుండా 2,000 వణుకుతున్న తన చేతులతో కూతురు చేతుల్లో పెట్టాడు రాఘవయ్య. వారం తరువాత భారతిని టాక్సీలో కూర్చోబెట్టుకుని బయలుదేరింది స్వాతి. కారు బయలుదేరగానే తృప్తిగా నిద్రలోకి జారుకుంది భారతి. అమ్మా లే, ఇంకా ఇల్లొచ్చింది అన్న కూతురు మాట వినబడి నిద్రలో నుంచి తేరుకొని కళ్ళు నులుపుకొని బయటకు చూసి ఆశ్చర్యపోయింది భారతి. అది తన ఊర్లో ఇల్లు. అయితే కూతురు ఇక్కడికి తీసుకొచ్చిందా, వాళ్ళింటికి తీసుకెళ్లలేదా అని బాధపడిపోయింది. మరుసటి రోజు లేచి టిఫిను, వంట చేసి పెట్టి, అమ్మా ఎవరైనా పనివాళ్ళు దొరుకుతారేమో మాట్లాడుకో, నేను వెళ్ళాలమ్మా, అక్కడ మీ అల్లుడు గారు నేను లేకుండా ఉండలేరు అంది. మెల్లిగా మంచం మీద నుంచి లేచి కూర్చొని కూతుర్ని తేరిపారా చూసింది భారతి. ఎంత ప్రాణంగా పెంచాను దీన్ని, ఎందుకు ఇలా మారిపోయింది అనుకుంది భారతి. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను ఎలాగోలా చూసుకుంటానులే, నాకేం పర్వాలేదు అంది. ఇంకో విషయం, నువ్వు కొన్న ఫ్లాటు, ఇంటి పేపర్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసి నాకు ఇచ్చేసేయి అంది. ఆ మాటతో కుయ్యబారిపోయింది భారతి. మళ్ళీ గుండెల్లో ఏదో తెలియని నొప్పి మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా వెనక్కి ఒరుగు పడుకుంది. అమ్మా విన్నావా అంది రెట్టించిన స్వరంతో. నీ పెళ్లికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసేశాను అంది భారతి. ఆ మాటలు విని కోపంగా వెళ్ళిపోయింది స్వాతి. కూతురు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఇల్లంతా కలయ చూసింది. నీళ్లు తాగడానికి లేచి నీరసం ఆవహించి 4 అడుగులు వేయగానే చేతకాక అలాగే కింద కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి లేచి నుంచుంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. జీవితంలో మొదటిసారి ఒంటరితనం తనని ఆవహించింది. మెల్లిగా గోడలు పట్టుకుని వెళ్ళి నీళ్లు తాగి వెళ్ళి మంచం మీద పడుకొని చిన్ననాటి స్నేహితురాలు లతకి ఫోన్ చేసి అన్నీ టూకీగా చెప్పింది. ఇదిగో బయలుదేరుతున్నాను, గంటలో వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది లత. సరిగ్గా గంటలో కారులో నుంచి దిగి లోపలికొచ్చి గాఢంగా నిద్రవుతున్న భారతిని గమనించి వంటింట్లోకి వెళ్ళి పాత్రలన్నీ చూసింది లత. అన్నీ ఖాళీగా ఉన్నాయి. తాను తెచ్చిన పండ్లు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకెళ్లి భారతి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని మెల్లగా పిలిచింది. లతని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి లేచి కూర్చుని నవ్వింది భారతి. ముందు ఇవి తిని మాట్లాడు అని చేతిలో పండ్ల ప్లేట్నిచ్చింది. కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ తినసాగింది భారతి. స్వాతి, అమ్మ, నాన్న ఎవరూ రాలేదా అంది. స్వాతి వచ్చి దింపి వెళ్ళింది అని వినగానే ఆశ్చర్యంగా చూసింది లత. అదేంటి ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక వారం కనీసం అయినా తన దగ్గర ఉంచుకోవడమో లేదా తనైనా ఇక్కడ ఉండడమో చెయ్యాలి కదా, ఏమో దానికేం ఇబ్బందులున్నాయో మరి మనకు తెలియదుగా అని కళ్ళు తెంచుకుంది భారతి. భారతి మొహం చూసిన లత మరి ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. లత ఫోన్లో చెప్పిన విషయాలు విని అనసూయ, రాఘవయ్య బస్సులో బయలుదేరొచ్చారు. తండ్రిని చూడగానే లేచి వెళ్లి గట్టిగా కౌగిలించుకొని బోరు బోరును విలపించసాగింది భారతి. ఊరుకో అమ్మా భారతి, నేనున్నాగా, నీకేం కాదు అని సముదాయించింది అనసూయ. 4 రోజుల సెలవుల తర్వాత ఆఫీస్కి వెళ్ళింది భారతి. మేడం చాలా నీరసంగా కనబడుతున్నారు, పైగా ఉన్నట్టుండి తలంతా తెల్ల వెంట్రుకలు వచ్చేశాయి, దాంతో ఇంకా వయసు మీద పడినట్టుగా ఎక్కువగా కనిపిస్తోంది అంది తోటి సహోద్యోగిని వేణి. చిన్న చిరునవ్వు నవ్వి, మరి నిజాన్ని దాచలేనుగా, ఇంకొన్ని సంవత్సరాల్లో రిటైర్మెంట్కి కూడా దగ్గరగా వచ్చేసానుగా అంది భారతి నవ్వుతూ. సరిగ్గా సమయానికి వచ్చారు మేడం, నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటూ వచ్చాడు ప్రసాద్. అరే ఏ ఊరికి అంది భారతి. చెప్పాడు ప్రసాద్. ఓ ఆ ఊరికా, అక్కడే మా అమ్మాయి కూడా ఉంటుంది అంది సంతోషంగా. మరింకేం, మీరు వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు నిండుగా నవ్వుతూ. కాసేపు భారతిని చూసి మళ్ళీ అన్నాడు, చాలా నీరసించిపోయారు మీరు, మందులు సమయానికి వేసుకొని జాగ్రత్తగా ఉండండి, ఆఫీస్ పని మీద అధికమైన అనవసరమైన భారం వేసుకోకండి అని చెప్పగానే థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అక్కడ ఇల్లు చూసుకున్నారా అని అడిగింది భారతి.
చూసుకున్నానండి, ఒక్కడనే కదా, చిన్న పోర్షన్ చాలు నాకు అన్నాడు నవ్వుతూ. అవును కదా, ఇన్ని రోజులు అడగలేదు. మీరేమీ అనుకోనంటే ఒకటి అడగనా అంది సంకోచిస్తూ. పర్వాలేదు అడగండి. అయినా మనం కలిసి పనిచేస్తూ 4 సంవత్సరాలు దాటింది అన్నాడు చిరునవ్వుతో. ప్రసాద్కి ఇంకా పెళ్లి కాలేదు. తను పెళ్లి చేసుకోలేదు. ఏనాడు ఆ విషయం గురించి తను చర్చించలేదు. మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? వివాహం ఎందుకు చేసుకోలేదు? ప్రశ్నార్థకంగా చూసింది భారతి. అది విని కాసేపు కళ్ళు దించుకుని అన్నాడు. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వారిని చదివించి పెళ్లిళ్ళు చేసేసరికి ఆలస్యం అయిపోయింది. అప్పుడే నాకు 40 దాటిపోయాయి. నాకు ఆ సమయంలో ఇక సంబంధాలు ఇవేవీ రాలేదు. అలా జీవితం ముగింపుకొచ్చేసింది నిట్టూర్చాడు ప్రసాద్. అతని మొహంలో కాస్త దిగులు, బాధ గోచరించాయి. అయితే అమ్మా నాన్న ఎక్కడా అంది భారతి మాట మారుస్తూ. నాన్న పోయారు, అమ్మ నాతోనే ఉంటుంది అన్నాడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. నేను అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కలుద్దాం అంది భారతి. గత 4 సంవత్సరాలు ప్రతి విషయంలోనూ భారతికి సహాయం చేస్తూ ఉండేవాడు ప్రసాద్. ఏనాడు హద్దులు మేరకుండా జాగ్రత్తగా మసులుకునేవాడు. నిజానికి ఆఫీస్లో అందరికీ కూడా సహాయం చేసేవాడు. అతని సెండాఫ్ నాడు చాలా మంది బాధపడ్డారు. నెల రోజుల పిమ్మట స్వాతి ఫోన్ చేసింది. వంట చేసుకుంటున్న భారతి ఫోన్ లేపగానే, అమ్మా, మన ఇంటి పేపర్లన్నీ తీసి పెట్టావా అంది. కొద్దిసేపు భారతికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంది భారతి. ఏమీ లేదులే, ఊరికే మా మామగారు సలహా ఇచ్చారు అంది స్వాతి. మనసంతా పిండేసినట్టయింది భారతికి. మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. శరీరం అంతా నిశ్శత్తువగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో పనిలో ఉండగా స్వాతి ఫోన్ వచ్చింది. చెప్పరా స్వాతి అంది భారతి సంతోషంగా. కూతురు గొంతు వినగానే అన్నీ మర్చిపోయింది. వచ్చే వారం దసరా పండగ కదమ్మా, నువ్వు ముందు రోజే వచ్చేయి అంది స్వాతి. ఆ మాటతో అన్ని బాధలు పటాపంచలైపోయాయి భారతికి. సరేనమ్మా, అలాగే వస్తాను అంది. ఆటో దిగి కూతురింట్లో అడుగుపెట్టింది భారతి. తల్లి చేతుల్లో నుంచి సూట్ కేసు అందుకొని గదిలోకి తీసుకెళ్ళింది స్వాతి. ఉదయం మొబైల్ తీసుకొని చూస్తూ ఉండగా ప్రసాద్ పెట్టిన దసరా శుభాకాంక్షలు అన్న మెసేజ్ కనపడింది. తానిక్కడే కూతురింట్లో ఉన్నట్టుగా సమాధానం పెట్టింది భారతి. మరి కాసేపట్లో ప్రసాద్ నుంచి ఫోన్ వచ్చింది. హలో ప్రసాద్ గారు అంది మర్యాదగా. నమస్కారం భారతి గారు, ఎక్కడా అభిమానంగా అన్నాడు ప్రసాద్ అటువైపు నుంచి. ఇక్కడే, మీ ఊర్లోనే, మా కూతురింటికొచ్చాను అంది చాలా సంతోషంగా. చాలా సంతోషమండి, కలుస్తాను మీకే ఇబ్బంది లేదంటే అని అనగానే, అబ్బబ్బే, ఏం ప్రాబ్లం లేదండి, అడ్రస్ పంపిస్తాను, లొకేషన్ మ్యాప్ చూసుకుని వచ్చేయండి అంది సంతోషంగా. సరే సరే, వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేసి సంతోషంగా లేచి పూజ గదిలోకి వెళ్ళింది భారతి. 11 గంటల సమయంలో వచ్చాడు ప్రసాద్. కూతుర్ని అల్లుణ్ణి పరిచయం చేసింది. నమస్కారం చేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. హాల్లో ఇద్దరూ కూర్చుని ఆఫీస్ విషయాలు అవి ఇవి కొద్దిసేపు మాట్లాడాక వెళ్ళిపోయాడు ప్రసాద్. పండగ అయిపోయిన మరుసటి ఉదయం బస్ ఎక్కి వెళ్ళిపోయింది భారతి. ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం ఇంటికెళ్లేసరికి చీకటి పడింది. లోపలికి అడుగుపెట్టి ఇంట్లో లైట్లు వేసి కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చి ముందు గదిలో కూర్చుంది. ముందున్న మొబైల్ మోగసాగింది. చేతిలోకి తీసుకుని నెంబర్ చూసింది. చెల్లెలు రాణి నుంచి ఫోన్ వస్తోంది. రాణి ఫోన్ చేస్తోందే అనుకొని, రాణి, పండగ బాగా జరిగిందా అని అడిగింది. బాగానే అయ్యిందక్క. ఏంటి స్వాతి విశేషాలు అంది రాణి. అంతా బాగున్నారు, నేను 2 రోజులుండి వచ్చేశాను. ఇంకా ఏంటి, ఎవరొచ్చారక్కడికి? అదే, ఎవరో నీ ఫ్రెండ్ని పిలిచావట కదా అని అనగానే ఆశ్చర్యపోయింది భారతి. నీకెలా తెలిసిందే? స్వాతి ఫోన్ చేసి చెప్పింది అని చెబుతూ మధ్యలోనే ఆగిపోయింది రాణి. అదేం పెద్ద విషయం అని చెప్పింది అయోమయంగా అడిగింది భారతి. ఏదోలే, రేపు నేను వస్తాను, సరేరా అని ఫోన్ పెట్టేసింది భారతి. ఏమిటి తలనొప్పి, అసలు ఏంటి స్వాతి ఇలా చేస్తోంది అని ఆలోచనలో పడింది భారతి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది రాణి. ఏంటి ప్రాబ్లం, ఏం జరిగిందే అంది భారతి కంగారుగా. చెప్తాను, ముందలా కూర్చో, కంగారు పడకుండా ఉండు. సరే చెప్పు. భారతి మొహంలో ఆందోళన కనబడుతూ ఉంది. ఎవరో ఒకతను వచ్చాడట కదా అంది తల ఉంచుకొని. అవును, నేనే పిలిచాను, అతను మా ఆఫీస్ కొలీగ్. అయితే ఏంటి అంది భారతి హృదయం ఉడికిపోతూ ఉండగా.
ఏమిటో అది చాలా చెడుగా చెప్తుంది. అయినా అక్కడికి ఎందుకు పిలిచావే? బయట ఎక్కడైనా కలిస్తే అయిపోయేది కదా అంది బాధతో సలహా ఇస్తూ. చెడుగానా అంది భారతి. భారతి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా అనిపించింది. కడుపులో నుండి బాధ తన్నుకు రావడం మొదలయ్యింది. ఈ వయసులో ఇదేం పని? నీ వరసేమీ నచ్చలేదని అల్లుడు గారు కూడా తప్పు పట్టారట అంది రాణి. తల మీద వరుసగా పిడుగులు పడుతున్నట్టుగా అనిపించి కుర్చీలో వెనక్కి వరిగి కూర్చుంది భారతి. హృదయంలో దుఃఖ సముద్రం ఉప్పొంగసాగింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ల నది ధారగా ప్రవహిస్తోంది. 2 రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ ఉండిపోయింది భారతి. అసలు దీని గురించే కదా నేను రెండో పెళ్లి కూడా చేసుకోకుండా ప్రాణాలన్నీ దీని మీదే పెట్టుకుని ఇన్నాళ్ళు బ్రతికింది అంటూ ఏడుస్తూనే ఉంది భారతి. ఒకరోజు ఏం చేయాలో తెలియక భారతి పక్కన కూర్చోబెట్టుకొని, అక్క, నేను దానికి నీ మనసు అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు ఊరుకో అని స్వాతికి ఫోన్ చేసింది. స్వాతి హట్టు నుంచి హలో పిన్ని అంది. అదేరా, నువ్వు అన్న మాటలకి అమ్మ చాలా బాధపడుతోందిరా అంది రాణి నచ్చజెబుతూ. బాధెందుకు పిన్ని? నేనన్నది నిజమే కదా. ఆయనతో ఈవిడికి నీకు తెలియదులే అంది స్వాతి. స్వాతి, మీ అమ్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఎవరో ఒకతను ఇంటికొచ్చినంత మాత్రాన నువ్వు అలా మీ అమ్మని అవమానించడం చాలా తప్పు. పైగా మీ నాన్న వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి తానే తండ్రిలాగా చిన్నతనం నుంచి నిన్ను పెంచి పెళ్లి చేసింది. ఎన్ని బాధలు పడిందో మేము చూసాము. నీవన్న మాటలు తెలిసి తను చాలా బాధపడింది. చిన్న వయసు అయ్యుండి కూడా పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా నీ గురించి అలాగే ఒంటరిగా ఉండిపోయింది అంది రాణి. అప్పుడే చేసుకోవాల్సింది. ఎవరొద్దన్నారు? ఇప్పటికైనా చేసుకోమను. ఇలా చేసే కంటే అదే నయం అంది స్వాతి విసురుగా, ఇంకా హేళనగా. ఆ మాటలు విన్న రాణి విస్తుపోయి, సరే ఉంటాను, కాస్త పనుంది అని ఫోన్ పెట్టేసి భారతి వైపు చూసింది. పక్కనే కూర్చొని కూతురు మాటలన్నీ విన్న భారతికి గుండెలు పిండేసినట్టయింది. కళ్ళు తిరిగిపోయాయి. కూతురు మాటలు విని కొయ్యబారిపోయింది. గతాన్ని నెమరు వేసుకుంటున్న భారతి తెల్లవారుజామున నిద్రపోయి కాస్త లేటుగా నిద్రలేచింది. నీరసంగా లేచి ఆఫీస్కు బయలుదేరింది. 4 రోజుల పాటు రాత్రులు నిద్ర పట్టకుండా చాలాసేపు ఏడుస్తూనే పడుకుంది భారతి. ఆఫీస్లో అన్యమనస్కంగా పనిచేసింది. చాలా రోజులు తన జీవితం, తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెలో బ్రతకాలనే కోరిక పూర్తిగా నశించింది. ఆ రాత్రి వరండాలో కూర్చొని తను అనుభవించిన బాధాకరమైన జీవితం ఒక్కసారి నెమరు వేసుకుంది. అంతలోనే దూరంగా నది మీద వెళుతున్న వంతెనపై నుండి కూత వేసుకుంటూ వెళుతున్న రైలు కనబడింది. వెంటనే ఒక ఆలోచన వచ్చి లేచి ట్రైన్ వైపు నడవసాగింది. అంతలోనే వరండాలో ఉన్న మొబైల్ మోగసాగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసింది. హలో అంది. ఆమె గొంతు ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్టుగా గమనించిన రాఘవయ్య, ఏరా తల్లి, ఏంటలా ఉంది గొంతు అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోధించసాగింది భారతి. వినమ్మా తల్లి, నేను రేపు ఉదయం వస్తున్నాను. నాకన్నీ చెప్పింది రాణి. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నానుగా నీకు. రేపు వచ్చేస్తాను, సరేనా అని చెప్పగానే అలాగే నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లోకి అడుగులు వేసింది భారతి. మరుసటి రోజు భార్యతో సహా వచ్చిన రాఘవయ్య వచ్చి కూతుర్ని కూర్చోబెట్టుకొని చాలాసేపు ధైర్యం చెప్పాడు. నేను మీ అమ్మ పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకెన్నాళ్ళుంటామో ఏమో అంటూ చెప్పసాగాడు రాఘవయ్య. చాలాసేపు ఎన్నో విషయాలు చెప్పాడు. అతను మాట్లాడుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. భారతి అదంతా విని ఆఖరణ ఒక నిర్ణయానికి వచ్చింది. కూతురు చెప్పిన విషయం విని రాఘవయ్య కూతురు తల మీద చేయి వేసి నిమిరి మనసులోనే ఆశీర్వదించాడు. తల్లి అనసూయ కూతుర్ని దగ్గరకు తీసుకుంది. మరుసటి ఉదయం చీకటితోనే లేచి దేవుడి గదిలో పూజ చేసి చెల్లెలికి ఫోన్ కలిపింది. రాణి, నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయం స్వాతికి కూడా చెప్పు అంది. మంచి నిర్ణయం అక్క. అలాగే. అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. జీవితం అంతా ఎదురీదావు. మా జీవితాలు ఒక దారికి రావడానికి సహాయం చేశావు. కూతురు బాధ్యత పూర్తి చేశావు. ఇక ఈ వయసులో నీకు తోడు అవసరమే. అలాగే కానివ్వు అని సంతోషంగా అని ఫోన్ కట్ చేసేసి ఇంకొక నెంబర్ కలిపింది రాణి. ఈ విషయం వినగానే స్వాతి నివ్వెరపోయింది. పిన్ని, ఇదేంటి? అమ్మ ఈ వయసులో అసహ్యంగా? అసలు మీరందరూ ఎలా విన్నారు? ఎందుకు ఊరుకున్నారు? అమ్మమ్మ తాతయ్య ఏం చేస్తున్నారు?
చిచ్చి, ఇదేం బాగాలేదు, నేను అస్సలు ఒప్పుకోను అంది పళ్ళు కొరుకుతూ. నిజమే, అయితే మీ అమ్మెప్పుడు నీ గురించే తప్పిస్తూ జీవితం అంతా నీకే దారపోసింది. ఎవరెంత చెప్పినా నీ చిన్నప్పుడు రెండో పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. నీ మీద పిచ్చి ప్రేమతో తండ్రి లేని పిల్లవని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఏనాడు తన ఆనందం సుఖం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఒంటరిగా అయిపోయింది. తప్పేం లేదు, అమ్మ చేసేది కరెక్టే అంది రాణి. అది విని ఫోన్ కట్ చేసేసింది స్వాతి. కాసేపు ఆలోచించి ఇంకో ఫోన్ చేసింది స్వాతి. అటు నుంచి ఏంటమ్మా చిన్న తల్లి, అంతా క్షేమమేనా అన్నాడు నవ్వుతూ రాఘవయ్య. తాతయ్య, అమ్మ అంది. ఆమె గొంతులో టెన్షన్ తెలుస్తూ ఉంది రాఘవయ్యకి. అమ్మ ఓకే, మీ ఆయన నువ్వు బావున్నారా అన్నాడు రాఘవయ్య నిండుగా నవ్వుతూ. మేం బాగానే ఉన్నాం, అమ్మ జాగ్రత్త అంది ఏం చెప్పాలో తెలియక ఉద్వేగంగా. నేను చూసుకుంటానమ్మలు అన్నాడు గంభీరంగా. సరే, ఫోన్ పెట్టేసింది స్వాతి. నువ్వు చేయగలిగినంతా చేశావు స్వాతి, ఇక కూల్గా ఉంటే మంచిది, ఇక చాలు అన్నాడు భర్త స్వాతిని హెచ్చరిస్తూ. భర్త వైపే ఆలోచిస్తూ చూసింది స్వాతి. ఆఫీస్కు బయలుదేరే ముందు ఒక్కసారి అద్దంలో చూసుకుని బయలుదేరింది భారతి. మరోసారి వెనక్కి తిరిగి మళ్ళీ అద్దంలో చూసుకుంది. తలంతా నెరిసిపోయిందే అనుకుంది. ఆ వారం పాటు ఆలోచించింది భారతి. మనసు గట్టి చేసుకుని ఫోన్ కలిపింది. అటు నుంచి హలో భారతి గారు, బావున్నారా అన్నాడు అతను. బావున్నానండి, ఒకసారి మనం కలిస్తే బావుంటుందేమో అంది భారతి. ఒక్క క్షణం మౌనంగా ఉన్న తరువాత సమాధానం చెప్పాడు. తప్పకుండా భారతి గారు, వస్తాను. అతని స్వరంలో ఒక బాధ్యత ధ్వనించింది. నేను ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వస్తే బావుంటుంది అంది తృప్తిగా నవ్వుకుంటూ. అలా అయితే ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు. ఇంకో ఫోన్ కలిపింది. అటునుంచి రాఘవయ్య. చెప్పమ్మా భారతి అన్నాడు. మీరు చెప్పినట్టుగానే ఫోన్ చేస్తాను నాన్న, అతను వస్తున్నారు. మీరు అని అడిగింది. ఇదిగో మేము బయలుదేరుతున్నాం, గంటలో వచ్చేస్తాము అన్నాడు రాఘవయ్య. ఒక గంట తరువాత భారతి ఇంటి ముందు గదిలో అందరూ కూర్చొని అతని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో గడపలో నుంచి లోపలికొచ్చిన వ్యక్తిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. నాన్నగారు, ఇతనే ప్రసాద్ అంది భారతి. అందరికీ నమస్కరించాడు ప్రసాద్. ఆకాశంలో సాయం సంధ్య రంగులు పులుముకుంటోంది. పక్షులు తమ గూళ్ళకి చేరుకోవడానికి ఎగిరిపోతూ ఉన్నాయి. హలో తాతయ్య, ఏమైంది చెప్పు అంది స్వాతి ఫోన్ గట్టిగా పట్టుకుని. అతను ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. వచ్చే వారం రిజిస్టర్ మ్యారేజ్, అంతా సవ్యంగానే జరుగుతుంది. నీ గురించే బాధల్లా అన్నాడు నిట్టూరుస్తూ. పర్వాలేదు తాతయ్య, మామూలుగా చెబితే తని అడుగు వేసేది కాదు, అందుకే కాస్త బాధ పెట్టాను అమ్మని. మీరెంత చెప్పినా వినలేదుగా. సరే, నేను చిన్నదానిగా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు నా గురించి చాలా జీవితం ఎలాగూ పోగొట్టుకుంది. తనకిక ఒంటరితనం చాలు. ఇప్పుడు ఈ వయసులో తనకొక తోడు అవసరం. చూసావుగా, హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కత్తి రోడ్డు మీద అంటూ బాధతో మాట్లాడలేక ఆగిపోయింది. నువ్వు బాధపడకురా తల్లి, నువ్వు చెప్పినట్టే చేశాం కదా. నీ ప్రవర్తనతో మీ అమ్మ బాగా బాధపడింది అన్నాడు మెల్లిగా. తప్పలేదు తాతయ్య, చూసావుగా నువ్వు కూడా, మామూలుగా మనం చెప్తే వినేదా, అందుకనే ఇలా చేశాను అంది తృప్తిగా స్వాతి. వచ్చే నెల 2వ తేదీ నిర్ణయించాం పెళ్లి. నువ్వెప్పుడొస్తావు మరి? నేను సరిగ్గా రిజిస్టర్ ఆఫీస్కి టైం కల్లా వచ్చేస్తాను. దండలు మార్చుకున్నాక కానీ మనం ఊపిరి పీల్చుకోలేము. కొంత డబ్బు నీకు పంపిస్తాను, దాంతో ఖర్చులు సూత్రము చేయించు. ఇంకా అవసరమైతే పంపిస్తాను అంది స్వాతి. అలాగే అమ్మా అన్నాడు రాఘవయ్య. ఉంటాను తాతయ్య, అమ్మ జాగ్రత్త అని ఫోన్ కట్ చేసేసి మెరుస్తున్న కళ్ళతో సంతోషంగా భర్త వైపు చూసింది స్వాతి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ పేరు కూతురంటే కూతురే మరి. రచించిన వారు శ్యామ్ కుమార్ షాగల్ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.